అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ పంపింది. 2024-2025 విద్యా సంవత్సరం నుండి గ్రేడ్ 1 లేదా 1వ తరగతిలో అడ్మిషన్స్ ను 6 ఏళ్లు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొంది. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ ఆదేశించింది. ఇక నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రేపు ఈ అంశంపై సీఎం రేవంత్ తో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చించే అవకాశం ఉంది. ఈ నిబంధనను ఇప్పటికే సిబిఎస్ఈ స్కూల్స్ అమలు చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భిన్నమైన వయస్సు నిర్ణయిస్తే ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ పంపింది. 2024-25 విద్యా సంవత్సరం నుండి గ్రేడ్ 1 లేదా 1వ తరగతిలో అడ్మిషన్స్ ను 6 ఏళ్లు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొంది. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ ఆదేశించింది. ఇక నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రేపు ఈ అంశంపై సీఎం రేవంత్ తో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చించే అవకాశం ఉంది. ఈ నిబంధనను ఇప్పటికే సిబిఎస్ఈ స్కూల్స్ అమలు చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నమైన వయసును నిర్ణయిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, శిరీష, మొత్తానికైతే ఇప్పుడు స్టేట్ సిలబస్ చదువుతున్నటువంటి పిల్లల పేరెంట్స్ అయితే కొంత కంగారు నెలకొంది. ఎందుకంటే మనం ఏదో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోలేదు, దీని మీద గత ప్రభుత్వాలు అడాప్ట్ చేసుకుంటారా ఈ సిస్టమ్ ని అన్నప్పుడు లేదు, మేము రాష్ట్ర పాలసీలోనే వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సెంట్రల్ లో ఇంత మార్పు జరిగినప్పుడు 10th వరకైతే ఓకే, కానీ ఆ ఎబో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ టైంకి వెళ్ళినప్పుడు ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉండడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అండ్ దట్ టు బి రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ సిలబస్ కి ఒక ఏజ్, సిబిఎస్ ఒక ఏజ్, ఇంటర్నేషనల్ సిలబస్ కి ఒక ఏజ్, ఇలా ఉంటూ పోతే ఎప్పటికైనా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పటికైనా మనం పాలసీని అడాప్ట్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఒక పాలసీ నుంచి వెళ్తే మన స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఉంటారు ఇన్ ఫ్యూచర్ లో. కాబట్టి ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటాం. ఇప్పుడే కదా గెజిట్ వచ్చింది, ఒకసారి చూసుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో చర్చించుకొని ఒకసారి ముఖ్యమంత్రిని అయితే అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము, వెళ్తాము. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో కూర్చున్న తర్వాత ఆయన ఏమంటాడు, లేదు మనం గతంలో ఉన్నటువంటి పాలసీ ప్రకారమే వెళ్దామంటాడా లేదా అని చూడాలి. కాకపోతే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయ లాంటి స్కూల్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇప్పటి వరకు 5 years నిండితే సరిపోయేది, కానీ ఇప్పుడు 6 years నిండాలి. అంటే దాదాపు ఇంకొక సంవత్సరము వేస్ట్ అవుతుందా అనేటువంటి ఆలోచనలో కూడా పేరెంట్స్ ఉంటారు. అండ్ 1వ తరగతి 7 సంవత్సరాలు నిండడం, ఎందుకంటే చాలా చిన్న ఏజ్ లో 2.5 years కి 3 years కి కిండర్ గార్డెన్ స్కూల్స్ కి పంపుతున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. అట్లాంటిది 4 years బిలో ఫస్ట్ క్లాసే చదవాలి అంటే అది ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉందా, దీని గురించి పేరెంట్స్ ఏమంటారు? కాకపోతే ఏంటంటే పిల్లల ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తే మాత్రం ఇది చాలా అవసరం. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ లో పిల్లల్ని స్కూల్ పంపించి వాళ్ళు సరిగ్గా పోషకాహారం అందట్లేదు, మార్నింగ్ ఎప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, ఈవినింగ్ వస్తున్నారు, సరైన తిండి తినట్లేదు. ఎప్పుడైతే కరెక్ట్ గా ఎదగాల్సినటువంటి వయసు ఉందో ఆ ఏజ్ లో స్కూల్కి వెళ్ళడం పిల్లలకి ఇబ్బంది కలిగించే విషయం. 6 years పూర్తయ్యాయంటే పిల్లలు కాస్త ఫిజికల్ ఫిట్ గా ఉంటారని ప్రభుత్వం యోచన. చూడాలి మరి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. రైట్, థ్యాంక్ యూ స్వప్న.